సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన క్రికెటర్ ఉన్నారు కదా, కింగ్ విరాట్ కోహ్లీ. సో ఆయన బర్త్డే అయితే నవంబర్ 5కి అయితే వస్తుంది కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే అది ఎలా ఉందనేది మీరు తమిళ ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి సో దాని గురించి అయితే ఒక బ్యానర్ అయితే ఎలా చేయాలనేది నేను చెప్తాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ అయితే కొంతమంది షేర్ చేయండి, అలానే మన వీడియోస్కి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మన ఇమేజ్ సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ సైజ్ అనేది మనం ఎంత తీసుకోవాలంటే సో ఇక్కడ ఉంటుంది కదా, 16 తీసుకోండి. 16 తీసుకొని మొత్తం 9 పెట్టేసుకోండి. ఇక 16.9 ఉంది కదా, సో అదైతే మనకి బ్యానర్ సైజు. సో అదైతే తీసుకోండి. మనకైతే అలా అది కూడా ఏంటంటే మనకైతే తమ్నేల్ కూడా పర్ఫెక్ట్గా మనకి కంపల్సరీగా సరిపోతుంది. సో ఈ విధంగా తీసేసుకోండి. మనం ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ కలర్ అయితే తీసుకోండి ఒకటి. సో ఈ విధంగా అయితే మనం తీసేసుకొని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 16.9 ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకొని దీని అయితే జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే సెట్టింగ్స్లోకి వచ్చేసి సో మనం ఇక్కడికి వచ్చేసి కలర్ ఫిల్టర్ అయితే యాడ్ చేసుకోండి. శానిటేషన్ అనేది మనకి ఎంత కావాలో మనం తీసుకోండి. సో నేను 43 పెట్టుకుంటున్నాను. ఇక్కడ కలర్ మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మన కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూడుకోండి, హౌలోకి మనకి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం చేసుకోండి. ఇక్కడైతే నేను 55 అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసేసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడైతే లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఎటు కదలకూడదు. సో షేప్గా తీసుకోండి. సో ఈ విధంగా అయితే మన షేప్స్ అయితే తీసుకొని సో 4 పగలైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే బర్త్డే ఉంటాయి కదా, అవి మన బర్త్డే గురించి అయితే ఉన్నాయి కాబట్టి సో అవి అయితే తీసుకోండి. ఇగో నేనైతే ఇది తీసుకుంటున్నాను. సో మీ కాడ ఏముందో అది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ మన కాపీ ఉంది కదా, కాపీ చేసుకొని ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి సో ఈసారి మళ్ళీ మనకి ఇట్లా రైట్ సైడ్ కావాలి. సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మనం ఇట్లా పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు బ్యానర్ అయితే ఈ టైప్లో రెడీ అయిపోద్ది. ఇట్లా మొత్తానికి అయితే లోకల్ వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఈ విధంగా మనం పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే మనం ఓపాసిటీ ఏమైనా తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సో నేను తగ్గించుకోవట్లేదు. సో మీరు కావాలనుకుంటే తగ్గించుకోండి లేదంటే లేదు. సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ నేను క్లిక్ చేసి మనైతే ఇక్కడ మన అన్నగారిది అయితే ఉన్నాయి కాబట్టి సో అవి అయితే తీసుకోండి. నేనైతే మన విరాట్ అనేది అయితే ఇమేజ్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే. సో నేనైతే తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఈ టైప్లో చేసేసుకొని సో ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే దీన్ని సెంటర్ పాయింట్ అనేది మీకు అర్థం కాదు కొంతమందికి. సో సెంటర్ పాయింట్ అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైనా చూడండి రిలేటివిటీ అని, సో దాన్ని క్లిక్ చేసుకొని సెంటర్ పాయింట్ అనేది పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే దీనికి అయితే లాక్ వేసుకొని ప్లస్ బటన్ మేము క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి నేను మళ్ళీ ఇక్కడ మన విరాట్ అనేది అయితే నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఈ టైప్లో పెట్టేసుకొని సో మనం చూసుకోండి ఈ టైప్లో పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే బ్యాక్ సైడ్ అయితే అనుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అనుకొని సో దీన్ని అయితే మనం ఓపాసిటీ అనేది లేకపోతే కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి మన శానిటేషన్ అనేది బ్లాక్ అండ్ వైట్ పెట్టేసుకొని ఓపాసిటీ అనేది కొంచెం తగ్గించుకోండి మనకు ఎంత కావాలనేది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. నేనైతే ఒక 35 అయితే పెట్టుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకుంటాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి లాక్ వేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని నేను స్టేడియం ఫోటో అయితే నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో స్టేడియం ఫోటో అయితే నేను ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా అయితే 60.9 అయితే తీసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని దీన్ని అయితే చూసుకోండి ఒకసారి. దీన్ని కూడా మనం మొత్తం అనుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి శానిటేషన్ అనేది తగ్గించుకోండి. సో ఈ విధంగా అయితే వచ్చిందని మనం ఏం చేస్తామంటే మనమైతే కొంచెం ఓపాసిటీ అనేది తగ్గించుకొని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో 30 అయితే పెట్టుకొని దీన్ని ఏం చేస్తామంటే మనం బ్యాక్ అనుకోండి మొత్తం.
సో ఈ విధంగా మనం బ్యాక్ అని వేసుకుంటే సో మనకైతే క్లారిటీగా మనకి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో స్టేడియం కూడా పెట్టేసుకున్నాం కాబట్టి సో దీనికైతే లాక్ వేసేసుకోండి. లాక్ వేసుకున్న దాన్ని బట్టి ఏంటంటే మనకి అటు ఇటు కాలకుండా. సో ఒకసారి చూడండి మనకి మీకు స్టేడియం ఎలా కనపడుతుంది అనేది. సో ఇక్కడ చూసుకోండి మనకు స్టేడియం లేకపోతే ఎలా బాగుందో బాగలేదు కాబట్టి సో మనకంటే కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేను స్టేడియం పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అయితే నేను కోహ్లీ గారి అయితే నేనైతే ఈ టైప్లో పెట్టేసుకొని నేనైతే లాక్లు వేసేసుకున్నాను. లాక్లు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆయన గురించి అయితే నేమ్ తీసుకుంటున్నాను, జన్మదిన శుభాకాంక్షలు అనేది. సో ఈ విధంగా చూసుకొని మనమైతే నేమ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో జన్మదిన శుభాకాంక్షలు అనేది నేను ఇది ఈ టైప్లో అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూసుకోండి మనకైతే ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తాం అంటే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే నేను ఏ ఫాంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అనేక ఫాంట్ అయినా యాడ్ చేశాను. సో ఈ విధంగా వచ్చేసింది. నేను అనేక ఫాంట్ అయితే యాడ్ తీసుకున్నాను. సో మీరు ఏ కావాలో మీరు తీసుకోండి. సో దీని అయితే లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని లాక్ వేసుకోకుండా మామూలుగా అంటే కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఏ కలర్ యాడ్ చేసుకుంటారంటే దాంట్లో మనకు బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకొని సో ఇక్కడైతే మనకు స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ అయితే ఆన్ చేసుకొని వైట్ కలర్ అయితే యాడ్ చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మనకి ఇదైతే ఈ టైప్లో వచ్చేస్తుంది. మరి ఇచ్చేసిన తర్వాత నేనైతే కోహ్లీ గారిది అయితే నేను ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. సో అది అను ఫాంట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగానే వచ్చేస్తుంది. సో చూసుకోండి ఇదైతే మళ్ళీ పోయింది. మనకైతే ఇట్లా కొంచెం అటు ఇటుగా హెడేక్ తెప్పిస్తుంటుంది మనకైతే. సో మనమైతే కొంచెం రిస్క్ పడకుండా మనం చేసుకోవాలి ఇది అనేది. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏవీలోకి వెళ్ళేసిన తర్వాత ఫాంట్ యాడ్ చేసుకోండి. మన ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చింది. నాకైతే ఏ ఫాంట్ అంటే చూపిస్తాను నాకండి. దీపం ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఎల్లో రావద్దు, రంబా కూడా వద్దు. సో ఈ విధంగా అయితే మీకు కూడా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. ఏంటంటే మనకనేది బాగుంటుంది. అంటే అను ఫాంట్లో మనకి తెలిసిందే ఉంటుంది చాలామందికి. ఎక్కడుంది ఇక రావట్లేదు ఫ్రెండ్స్ మనకైతే. లలిత ఫాంట్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే నేను చేసుకుని చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ టైప్లో తీసుకున్న దాన్ని మనం అయితే దీనికైతే టెక్స్చర్లోకి వెళ్ళండి. టెక్స్చర్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ అయితే దానికైతే యాడ్ చేయండి. సో అది ఎక్కడ ఉందంటే పెన్సిల్లోనే ఎక్కడ ఉంది, ఏది అంటే ఏదైనా మనకంటే కొంచెం మనకి అది ఆ బ్యాగ్ దానికి అంటే మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, కలర్ దానికి మనకు సెట్ అయ్యేదాన్ని తీసుకోండి. సో ఇదైతే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికైతే స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం స్ట్రోక్ అనేది ఒక 8 కానీ పెట్టుకోండి. 8 పెట్టేసుకుని వైట్ కలర్ యాడ్ చేయండి. ఇక్కడ షాడో ఉన్నది కదా, షాడోని కూడా క్లిక్ చేసి మొత్తం ఓపాసిటీ బ్లర్ మొత్తం తగ్గించేసి వై ఒక 5 పెట్టేసుకోండి, ఎక్స్ 5 పెట్టేసుకోండి, వై వచ్చేసి ఒక 4 పెట్టేసుకోండి. ఇక్కడైతే బ్లాక్ కలర్ యాడ్ చేసి మనకి ఓపాసిటీ అనేది దానికి బ్యాక్గ్రౌండ్కి ఎంత కావాలనేది అంత పెట్టేసుకోండి. సో నేను ఒక 35 పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో 35 పెట్టేసి మనకైతే లాక్ వేసేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత మనకైతే ఎటు కాలకుండా ఉంటాయి. సో ఈ విధంగా తీసుకొని మనమైతే డెమోలు అయితే తీసుకొని డౌన్లోడ్లో ఉండాలనే చూస్తాం. డౌన్లోడ్లో ఎక్కడ ఉండాలి, సో ఇది ఇక్కడే ఉంది మన డెమో కూడా అయితే. సో చాలామంది అయితే నాకు మన ఛానల్ చూసి కొంతమంది కాల్ చేశారు ఫ్రెండ్స్. సో అన్న నాకు కూడా చెప్పండి అన్న కొద్దిగా అది అని అడిగారు. సో ఇక ఈ కలర్ ఇట్లా బ్లాక్ కలర్ వచ్చింది అనుకో ఫ్రెండ్స్, మన బ్లాక్ కలర్ వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇట్లా కలర్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది యాడ్ చేసుకోండి, వైట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీన్ని
కాపీ కొట్టేసుకోండి. కాపీ కొట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మనకు వచ్చేస్తుంది. సో మీకు పెద్ద టెన్షన్ లేకుండా పోతుంది, మనకు కూడా టెన్షన్ ఉన్నది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే కాపీ కొట్టుకోండి. కాపీ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ కాపీ కొట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో కొంతమందికి సెంటర్ పాయింట్కి వచ్చిందా రాలేదని కొంతమంది డౌట్ వస్తుంది. సో అది డౌట్ మనకు రాకుండా ఉండాలంటే ఇక్కడ చూసుకోండి, మనకైతే ఎక్కడ కావాలో అక్కడ సెంటర్ పాయింట్కి అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా అనేది మనం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు కంపల్సరీగా నీ సెంటర్ పాయింట్కి వచ్చేస్తుంది. సో ఈ చూడండి, మనకైతే ఈ గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలను మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెంటర్ పాయింట్ కరెక్ట్గా మనకు కూర్చుంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, కొంతమందికి అర్థం కాకపోతే ఈ టైప్లో చేసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. మీకు కూడా కొంచెం చిన్న టెన్షన్ కూడా అనేది లేకుండా ఖచ్చితంగా కరెక్ట్గా మీకు సింపుల్గా మీకు అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం అనేది చేసుకోవచ్చు నీట్గా. ఓకేనా, కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేసుకోవాలంటే మనం ఆ టైప్లో చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇంకోటి కాపీ తీసుకోండి, ఇక్కడ పెట్టేసుకోండి. సో నేనైతే ఒక 3 తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి, మనకైతే ఈ టైప్లోనే వచ్చేస్తుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు మళ్ళీ దీనికి కూడా అంతే సేమ్ యాజ్ ఈజ్గా మీకు ఒకవేళ మీకు పెద్దగా కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, సో మనకైతే ఇక్కడ ఉన్నాయి కదా దీన్ని అయితే ఇక్కడ 3 మనకైతే ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయి కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని 3 అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే కొట్టేసుకోండి. ఏంటంటే అవి ఒక గ్రూప్ అయిపోతాయి. ఓకేనా, గ్రూప్ అయిపోయింది. దాని ఏంటంటే మనకి ఎక్కడంటే ఎంత కావాలనుకుంటే అంత అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ యాజ్ ఈజ్గా దీన్ని కూడా అంతే మనకైతే ఈ 4 ఉన్నాయి కదా, సో సేమ్ 4 కూడా అట్లానే ఓకే కొట్టేసుకుంటే అవి ఒక గ్రూప్ లాగా తయారైపోతాయి. సో ఓకేనా, మనకైతే చూడండి ఈ టైంలో సింగిల్ పెట్టేశాను కదా, సింగిల్ పెట్టేశాను కాబట్టి ఈ టైప్లో అనేది మనం పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. సో మనం ఇట్లానే మనం 4 అయినా పెట్టుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి, ఇట్లా మనం 4 అయినా పెట్టుకోవచ్చు. 4 అంటే 4, 8 అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం మళ్ళీ దీన్ని కాపీ కొట్టేసుకొని మనమైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. సో మనకైతే ఈ టైప్లో అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు బ్యానర్ అనేది విరాట్ అనేది ఈ టైప్లో అయితే నేను చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు. సో మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి సేవ్ ఇమేజ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ మనకి డిఫాల్ట్ కాస్ట్యూమ్, లో, మీడియం, హెవీ, వెరీ హెవీ, అల్ట్రా అని ఉంది కదా. సో అల్ట్రా క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ గ్యాలరీ అయితే చేసుకోండి. సేవ్ గ్యాలరీ అని చేసుకుంటే మనకైతే ఈ టైప్లో యాడ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం బ్యానర్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అలానే మన వీడియోస్కి కామెంట్ కంపల్సరీగా పెట్టండి. అలానే మన ఛానల్ని కొంతమందికి ఇంకా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు మా పండుగ క్రిస్మస్. సో క్రిస్మస్కి 500 సబ్స్క్రైబర్స్ కానీ వస్తే మీకు ఫండ్స్ అనేవి మీకు ఎలా చేయాలి, మీకు ఎలా నేర్చుకుంటారు, మేము ఎలా చేస్తున్నాము ఫండ్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు ఫండ్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇది కావాలనుకుంటే కంపల్సరీగా నాకు 500 సబ్స్క్రైబర్ కానీ నా క్రిస్మస్ పండుగ కల్లా 500 సబ్స్క్రైబర్ అయ్యారంటే మీకు ఫండ్స్ ఫ్రీగా ఇచ్చేస్తా. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇదే. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు కలుద్దాం. బాయ్.